Hello everybody, welcome to Vedantu 8th, 9th, 10th channel and also Vedantu Root Maths Academy. So 10th class exams దగ్గరకు వచ్చేస్తున్నాయి, చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి. సో మీరు అన్ని క్వశ్చన్స్ చదువుతారని తెలుసు. అయితే కొంతమందికి మినిమం కొన్ని క్వశ్చన్స్ తెలిస్తే బాగుంటుంది, అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిస్తే బాగుంటుంది, సో దట్ కొంచెం బాగా ప్రిపేర్ అవ్వగలుగుతాను, ఇంకొంచెం బాగా నా ప్రిపరేషన్ మీద నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనిపిస్తుంది కదా. సో ఈరోజు క్లాస్ ఎవరి కోసం అంటే, ఎవరైతే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకు తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఏపీ అండ్ టీఎస్ రెండు కూడా డిస్కస్ చేద్దాము. ఏపీ సెపరేట్గా డిస్కస్ చేస్తాను, టీఎస్ సెపరేట్గా డిస్కస్ చేస్తాను. బట్ మీరు రియలైజ్ చేసేది ఏంటి అంటే కనుక, ఏపీలో అయినా టీఎస్లో అయినా కామన్గా ఉండే లెసన్స్లో కామన్గా ఉండే క్వశ్చన్సే అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా డిసైడ్ చేస్తాము అంటే, గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తే బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఎప్పుడూ కూడా మినిమం పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ గ్యారంటీగా ఉంటాయమ్మా, ఫర్ షూర్. బికాజ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ పెట్టే ఉద్దేశము అందరూ పాస్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో కూడా పెడతారు. అంతేగాని చాలా టఫ్ ఇచ్చేద్దాము, పిల్లల్ని ఎలా అయినా సరే టెస్ట్ చేద్దామని ఉండదు. సో లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మనం కనుక అబ్జర్వ్ చేస్తే అన్ని లెసన్స్లోనూ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి. సో అవి ఏంటి, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి డిస్కస్ చేద్దాము. అయితే ఈరోజు వీడియోలో నేను ఎక్కువగా 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే వెయిటేజ్ ఇచ్చాను. 1 మార్క్ 2 మార్క్ లేటర్ ఆన్ పార్ట్లో మనం చాప్టర్ వైజ్ డిస్కషన్లో చేసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు వేదాంతు 8th, 9th, 10th ఛానల్ అండ్ ఆల్సో రూట్ మ్యాథ్స్ అకాడమీ. నా పేరు రమాదేవి కొత్తపల్లి, నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫస్ట్ టీఎస్ బోర్డ్తో స్టార్ట్ చేద్దాము. సో టీఎస్ బోర్డ్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో స్టార్టింగ్ విత్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లెసన్ నుంచి స్టార్ట్ చేస్తే, యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ రెండు అమ్మ, యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఇది ఏపీలో కూడా లెన్స్లో అడుగుతారు. సో ఇది చాలా హైలీ రిపీటెడ్. తర్వాత వై డు వి ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ అ రియర్ వ్యూ మిర్రర్, ఎందుకు రియర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని వాడతాము. ఓకే, ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్ హెడ్ లైట్స్ అండ్ వై, ఆర్ వాట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ టార్చ్ ఆర్ సెర్చ్ లైట్స్. ఈ రెండు క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటేనమ్మా, మన కామన్ ఎవ్రీ డే టు డే లైఫ్లో జరిగే వాటి మీదే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో సింపుల్ లాజిక్ అనమాట, డే టు డే లైఫ్లో జరిగే వాటి మీద ఏ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ మనం బాగా నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్. చూడండి, ఈ మూడు కూడా మన డే టు డే లైఫ్లో జరిగేవే. సో ఇవి మీరు ఓన్ వర్డ్స్లో ఆన్సర్ చేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే మ్యాగ్నిఫికేషన్లో ఎక్కువగా 2 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ మ్యాగ్నిఫికేషన్లో ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, డెఫినేషన్, ఫార్ములా అండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకోవాలి. సో ఇది నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఇది కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఇది ఒకసారి చూసుకోండి. ఒక టేబుల్ లాగా వేసి రాస్తే బాగుంటుంది, లేదా వర్చువల్ ఇమేజ్ గురించి రియల్ ఇమేజ్ గురించి సెపరేట్గా రాసినా బాగుంటుంది. బట్ ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ అంటే టేబుల్ లాగా రాయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్. అది ఈ ఫార్ములా మీద బేస్ చేసుకుని ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందమ్మా. 4 మార్క్స్లో మనకి ప్రాబ్లమ్స్ పడతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ బాగా రిపీటెడ్ ప్రాబ్లమ్స్. అయితే మీరెవరు వరి అవ్వకండి, ఇవిడేంటి క్వశ్చన్లు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, మరి ఆన్సర్ల సంగతి ఏంటి అంటే, లెసన్ వైజ్ ఆన్సర్లు నేను డివిజన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఏంటంటే కనుక మనము చాప్టర్ వైజ్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్, 8 మార్క్ అన్నీ కంప్లీట్ చేస్తాము. ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్, ఎంసీక్యూస్ మొత్తం కంప్లీట్ చేస్తాము. సో ఇక నుంచి మీకు తెలుసు కదా, ధీరా బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ధీరా బ్యాచ్లో మనము కంప్లీట్ అనాలిసిస్, మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మీ చేత నేను సాల్వ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. So images formed by concave mirror when object is placed at different positions in front of a mirror. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, రే డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాక్టీస్ చేయాలమ్మా ఖచ్చితంగా. వీటన్నిటికీ కూడా మీరు డయాగ్రామ్ డ్రా చేయాలి.
సో రే డయాగ్రామ్స్ ఉన్నవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ దేని మీద అంటే టు ఫైండ్ ద ఫోకల్ లెంత్. టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇది మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో చదవచ్చు లేదా మీ స్టడీ మెటీరియల్ నుంచి కూడా చదవచ్చు. కానీ ఎక్స్పెరిమెంట్ అంటే ఎప్పుడు కూడా ఆపరేటర్స్ రాయాలి, అలాగే మెటీరియల్ రిక్వైర్డ్ లేదా ఆపరేటర్స్ రాయాలి, తర్వాత దాంట్లో వాడే డయాగ్రామ్ ఏదైనా ఉంటే అది రాయాలి, వర్కింగ్ ప్రొసీజర్ రాయాలి, కంక్లూజన్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ సోలార్ కుక్కర్ ఆర్ సోలార్ హీటర్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్కి వచ్చేటప్పటికి డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. చూసారా, కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్. లెన్స్ వేరు, మిర్రర్ వేరు కదా. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఆన్సర్కి ఇంకో ఆన్సర్ రాసేస్తూ ఉంటారు. బట్ జాగ్రత్తగా చదువుకుంటే అంత కష్టమేమీ కాదు. నెక్స్ట్ డిస్క్రైబ్ ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్వెక్స్ లెన్స్ ఫర్ వేరియస్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అగైన్ ఇది కూడా బేస్డ్ ఆన్ రే డయాగ్రమ్స్. సో రే డయాగ్రమ్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్. ఇది మనకి మిర్రర్లోనూ ఉంటుంది, లెన్స్లో కూడా ఉంటుంది. డయాగ్రామ్స్ కరెక్ట్గా డ్రా చేయాలి. ఏమాత్రం డయాగ్రామ్ తప్పు గీసినా మార్క్స్ పోతాయి. నెక్స్ట్ చూశాను కదా ఆల్ రే డయాగ్రామ్స్, అందుకే రాశాను రే డయాగ్రామ్స్ బేస్ చేసుకుని రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్, అది కూడా నేర్చుకోవాలి. సో ఇదేనా అంటే కాదు, రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. సో రే డయాగ్రామ్ ఇన్వాల్వ్ అయినది ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. నెక్స్ట్ వై ఈస్ కాన్వెక్స్ లెన్స్ యూజ్డ్ యాజ్ మ్యాగ్నిఫైయర్. ఇది ఒక క్వశ్చన్ కొంచెం రిపీటెడ్గా అడిగారు. సైన్ కన్వెన్షన్స్ అనేవి మనము కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అవి రాయాలి. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటాము, ఫోకల్ లెంత్ ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్. దీనికి మీరు ఒక డయాగ్రామ్ వేసినా కూడా బాగానే ఉంటుంది. డయాగ్రామ్ వేసి రూల్స్ రాస్తే బాగుంటుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా డెరివేషన్. లెన్స్ మేకర్స్ ఫార్ములా డెరివేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను క్లాస్లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెరివేషన్. రూల్స్ టు డ్రా ఆల్రెడీ చెప్పాను కదా, ఇందాక రాస్తాను. రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ లెన్స్. ఎక్స్పెరిమెంట్ ప్రతి లెసన్లోనూ ఒకటి అడుగుతారు మనకి. సో ప్రతి లెసన్లోనూ ఒక ఎక్స్పెరిమెంట్ గ్యారంటీగా చదవాల్సిందే. నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. చిన్న లెసన్ కానీ ఇంపార్టెంట్ లెసన్. చిన్న లెసన్ అమ్మ కానీ చాలా ఇంపార్టెంట్ లెసన్. సో పవర్ ఆఫ్ లెన్స్ క్యాలిక్యులేట్ చేయడం, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అండ్ కరెక్షన్. సో డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అంటే ఏం లేదమ్మా, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. మయోపియా, హైపర్మెట్రోపియా. మయోపియా ఎందుకు వస్తుంది, డిఫెక్ట్ విజన్ ఏంటి, అలాగే దానికి ఏ లెన్స్ వాడితే కరెక్ట్ అవుతుంది, మొత్తం ప్రాపర్గా నేర్చుకోవాలి అలాంగ్ విత్ డయాగ్రామ్స్. అండ్ ఇది కాకుండా మనకి జనరల్ సిచ్యువేషన్స్లో క్వశ్చన్ అడుగుతారు. నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నీ క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు. శ్యామ్ అనే అబ్బాయికి దూరంగా ఉండే బోర్డు మీద అక్షరాలు కనిపిస్తున్నాయి కానీ బుక్ చదివేటప్పుడు అక్షరాలు కనిపించట్లేదు. ఆ అబ్బాయికి ఏ సైట్, ఏ ప్రాబ్లం ఉంది, ఏ లెన్స్ వాడితే ఆ అబ్బాయికి ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివితే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. అది కూడా ఇవి తప్ప వేరే క్వశ్చన్స్ రావు. అండ్ చాలా ఈజీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్కి వచ్చేటప్పటికి ఓమ్స్ లా డెరివేషన్. ఓమ్స్ లా డెరివేషన్ లేదా ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు మనకి. ఓమ్స్ లా డెరివేషన్. ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ చదవాలి. అలాగే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దీని మీద. సో ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము, నేను క్లాస్లో చేయిస్తాను. ఫ్యూజ్ గురించి చాలా చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. మా ఫ్యూజ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా చదివేసేయండి. ఫ్యూజ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా చదివేసేయండి. సో ఫ్యూజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా ఎక్కువగా వస్తాయి. బికాస్ ఫ్యూజ్ అనేది మనం హౌస్ హోల్డ్ పర్పస్లో వాడుతూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా ఫ్యూజ్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఫ్యూజ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ అయినా, ఫ్యూజ్లో వాడే వైర్కి మెల్టింగ్ పాయింట్ ఎంత ఉండాలి, దానికి ఎందుకు ఫ్యూజ్ వాడతాము, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఫ్యూజ్, ఖచ్చితంగా ఫ్యూజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ చదవాలమ్మా. నెక్స్ట్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఇవి కూడా డెఫినేషన్స్ మీరు టెక్స్ట్ బుక్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే కనుక మీ స్టడీ మెటీరియల్లో చదవచ్చు. బట్ ఎస్, ఇవి కూడా ఓవర్లోడింగ్, షార్ట్ సర్క్యూట్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఇక్కడ మన హౌస్ హోల్డ్, ఇంట్లో ఉండే లైట్లు, బల్బులు అన్నీ కూడా
సిరీస్లో కనెక్ట్ చేస్తారా, ప్యారలల్లో కనెక్ట్ చేస్తారా? 1 మార్క్ 2 మార్క్లో బాగా ఎక్కువగా అడుగుతారు. సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? సో అదొక క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి. ఓకే, హౌస్ హోల్డ్, మన ఇంట్లో హౌస్ హోల్డ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆర్ దే కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ఇన్ ప్యారలల్? ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ గురించి ఏ క్వశ్చన్ ఉన్నా చదివేసేయండి. కిర్చాఫ్స్ లాస్, ఎస్ కిర్చాఫ్స్ లాస్ స్టేట్మెంట్స్ చదవాలి. కిర్చాఫ్స్ లాస్ స్టేట్మెంట్స్ చదవాలమ్మా. అలాగే ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇంక ఇలా చిన్న చిన్న డెఫినేషన్స్ బాగా వస్తాయి. ఎలక్ట్రిక్ కరెంట్లో నుంచి మనకి 1 మార్క్ 2 మార్క్ వస్తాయి. అలాగే 8 మార్క్లో కూడా 2-3 క్వశ్చన్స్ కలిపి అడగచ్చు. బట్ ఎలక్ట్రిక్ కరెంట్లో ఇవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే ఎలక్ట్రిక్ కరెంట్లో 8 మార్క్ వచ్చేటప్పటికి ప్రూఫ్ ఆఫ్ ఓమ్స్ లా, యాక్టివిటీ షోయింగ్ రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఏ, ఆర్ అండ్ ఎల్. అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. అవి ప్రూవ్ చేయడానికి యాక్టివిటీస్. ఇది టీఎస్ వాళ్ళకే కాదు, ఏపీ వాళ్ళకి కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సేమ్ అమ్మ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సేమ్ లెసన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ క్వశ్చన్స్ కూడా వెయిటేజ్ సేమ్ క్వశ్చన్స్ రిపీటెడ్ అనమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా సేమ్గా ఉంటాయి. కాబట్టి క్లాస్ చెప్పేటప్పుడు నేను ఇద్దరికి కలిపే క్లాస్ చెప్తాను. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిజంకి వచ్చేటప్పటికి లెన్స్ లా. ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు నేర్చుకోవాల్సింది లెన్స్ లా. ఆ తర్వాత రైట్ హ్యాండ్ రూల్ స్టేట్మెంట్ నేర్చుకోవాలి. ఆయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్తో సహా నేర్చుకోండి. ఆయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అరౌండ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, సోలెనాయిడ్, ఈ రెండిటికి కూడా డయాగ్రామ్స్తో సహా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ అ కరెంట్ క్యారీయింగ్ కాయిల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో టార్క్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇది కూడా డయాగ్రామ్తో సహా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏపీ స్టేట్ బోర్డ్కి వద్దాము. ఏపీ స్టేట్ బోర్డ్లో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చూస్తారు. ఇప్పుడు రెండు ఏపీ అండ్ తెలంగాణలో సేమ్గా ఉంటాయమ్మా వెయిటేజ్. అయితే ఏపీ స్టేట్ బోర్డ్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి హీట్ లెసన్ ఉంటుంది కదా. సో హీట్లో ఫస్ట్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్, ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ ఆఫ్ ఫైండింగ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, ఇది ఒక ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లంలో అప్పుడప్పుడు వాల్యూస్ మారుస్తారమ్మా, అప్పుడప్పుడు వాల్యూస్ మారుస్తారు. 1 గ్రామ్ అంటారు, 10 గ్రామ్ అంటారు. సో వాల్యూస్ మారుస్తారు, కొంచెం ప్రొసీజర్ నేర్చుకోవాలి. బట్ కెలోరీమెట్రీ మీద ఒక మంచి ప్రాబ్లం, రిపీటెడ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ rate of evaporation of a liquid depends on its surface area. సో ఈ క్వశ్చన్ కూడా బాగా రిపీటెడ్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్లోకి వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్, సూపర్ క్వశ్చన్. అలాగే హౌ డు యూ వెరిఫై ఎక్స్పెరిమెంటలీ దట్ sin I by sin R is equal to constant. స్నెల్స్ లా మీద ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ and write its uses in daily life. ఆప్టికల్ ఫైబర్, ఎక్స్ప్లెయిన్ ద ఫినామినా ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విత్ యాక్టివిటీ కూడా రాయాలి. యాక్టివిటీస్ అమ్మ, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ మీద బేస్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్కి వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ మీద అగైన్ రే డయాగ్రామ్స్ ఉన్న ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. మీకు రే డయాగ్రామ్ కనిపించిన ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. హౌ డు యూ ఫైండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఎక్స్పెరిమెంటల్లీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్. చెప్పాను కదా, రే డయాగ్రామ్స్ ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం అన్ని సిచ్యువేషన్స్కి రే డయాగ్రామ్ డ్రా చేయాలి. అవసరమైతే రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్. కూడా నేర్చుకోండి. బికాస్ సేమ్ థింగ్ మీరు చూసుంటారు, టీఎస్లో కూడా సేమ్ క్వశ్చన్స్ మీకు వెయిటేజ్ ఉంటుందమ్మా. తర్వాత ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విచ్ ఈస్ సిమెట్రికల్ కన్వర్జెంట్ లెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫోకల్ లెంత్. మీకు ఇది కనిపిస్తూ ఉంటుందమ్మా మీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఇది. సేమ్ మీకు స్టడీ మెటీరియల్లో కూడా దొరుకుతుంది ఆన్సర్. నెక్స్ట్ డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. ఆ లెన్స్ యొక్క నేమ్స్ రాయమని అడుగుతాడు. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. సేమ్ తెలంగాణలో కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ ద యూజెస్ ఆఫ్ లెన్సెస్. సమ్ కామన్ యూజెస్ నేర్చుకుంటే సరిపోతుంది.
హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఇక్కడ కూడా చూడండి సేమ్, కానీ ఈ లెసన్ తెలంగాణ అయినా ఏపీ అయినా సరే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ వదిలిపెట్టద్దమ్మా. సింపుల్గా ఉంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో డామ్ షూర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇవి చదివితే సరిపోతుంది. హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ మయోపియా, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా. సో తెలంగాణలో కూడా సేమ్ చెప్పాను కదా, మయోపియా హైపర్మెట్రోపియా, వాటిని ఆ డిఫెక్ట్ ఏంటి డయాగ్రామ్ డ్రా చేసి వాటిని ఎలా కరెక్ట్ చేయాలి, ఏ లెన్స్ వాడితే కరెక్ట్ అవుతుంది, ఇది రాయాలి. నెక్స్ట్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఎస్, ఇదొకటి ఇంపార్టెంట్. హౌ డు యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ సిలియారీ మజిల్స్ ఆన్ ద ఐ. నన్ను అడిగితే తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ అన్ని నేర్చుకోండి అమ్మా. డ్రా ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐ డయాగ్రామ్ డ్రా చేస్తే చాలు. పార్ట్స్ లేబులింగ్ ఉండాలి, డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోదు, పార్ట్స్ లేబులింగ్ కూడా ఉండాలమ్మా. ఇవన్నీ చేస్తే చాలు. ఈ మాత్రం క్వశ్చన్స్ చదువుకుంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ కరెంట్లో చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్, ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో కూడా ఉంది. రెసిస్టర్ ఆర్ సిరీస్ ప్యారలల్ డిరైవ్, తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా సిరీస్ ప్యారలల్ నేర్చుకోండి అమ్మా. డిరైవ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు R1 + R2 + R3 1/R ఇస్ ఈక్వల్ టు సిరీస్ ప్యారలల్ 2 డెరివేషన్స్ నేర్చుకోండి. హౌ డు యూ వెరిఫై దట్ రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. చూసారా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R ఈజ్ ప్రపోర్షనల్ టు L, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సేమ్ క్వశ్చన్స్ తెలంగాణ వాళ్ళకు కూడా వెయిటేజ్ అమ్మ. ప్రాబ్లమ్స్ ఆన్ ఫైండింగ్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది ఉంటుంది కదా, ఒక ఇంట్లో 2 ఫ్యాన్లు 3 లైట్లు ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఇవి ఒక్కొక్కటి ఇన్ని అవర్స్ రన్ అవుతున్నాయి. సో ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, ఎంత బిల్లు పే చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను, మళ్ళీ ఒక్కొక్క లెసన్ తీసుకుని ఖచ్చితంగా ఇవన్నీ నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజంకి వచ్చేసరికి ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ విత్ డయాగ్రామ్. మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తే చాలమ్మా. ఎలక్ట్రిక్ మోటార్ చక్కగా నీట్గా డయాగ్రామ్ పెట్టి దాని ప్రిన్సిపల్ ఏంటి, దానిలో ఉండే పార్ట్స్ ఏంటి, దాని వర్కింగ్ ఏంటి, డయాగ్రామ్ డ్రా చేయండి, ఖతం. నెక్స్ట్ సేమ్ అలాంటిదే జనరేటర్ కూడా ఉంటుంది చూడండి, డీసీ జనరేటర్ డయాగ్రామ్. ఫారడేస్ లాస్ ఇన్ డైలీ లైఫ్ సగమే రాసాం మనం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్, ప్రతిదీ అంతే. మీరు ప్రిన్సిపల్ రాస్తారు, పార్ట్స్ రాస్తారు, వర్కింగ్ ప్రొసీజర్ రాస్తారు, అలాగే డయాగ్రామ్ వేస్తారు. ఒక్కొక్క దానికి మార్క్స్ డివైడ్ అయి ఉంటాయి. సో ఈ మాత్రం క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే చదువుకుని వెళ్తే నాకు 50 out of 50 వచ్చేస్తాయా మేడం అంటే కెమిస్ట్రీ కూడా కలుపుకుని కాదు, కొంచెం ఇవి హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. సో ఇవి చదువుకుని వెళ్ళండి. వీటితో పాటు మీరు ఏం చేస్తారంటే కొంచెం వీటికి సిమిలర్గా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు చదువుకుని వెళ్ళండి. సో అవేంటి, నేను లెసన్ వైజ్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసాం కదా, అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే అసలు నేను పాస్ అవుతానా లేదా ఫెయిల్ అయిపోతానేమో అని భయపడే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ చదువుకుని వెళ్ళినా కూడా పాస్ అయిపోతారు. ఓకే, సో మీరు కెమిస్ట్రీలో కూడా కెమిస్ట్రీ సార్ అజయ్ సార్ మీకు చెప్తున్నారు కాబట్టి కెమిస్ట్రీలో కూడా సార్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు. సో ఇది మీకు ఓవరాల్ కెమిస్ట్రీ కావాలంటే అది కూడా నేను చెప్తాను. పోనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తాను. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మ్యాక్సిమం కవర్ అయిపోయినట్లే. ఎవరైతే నేను పాస్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళు ఈ మాత్రం క్వశ్చన్స్ చదివినా చాలు పాస్ అయిపోతారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ కాకుండా ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే ఈ ఛానల్లో మీకు టాపిక్ వైజ్ రివిజన్ జరుగుతుంది. ప్రతి రివిజన్ సెషన్లోనూ నోట్స్ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందమ్మా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇది వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్, పొరపాటున పెట్టాను. వేదాంతు మీకు 8th 9th 10th అండ్ రూట్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ సెషన్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి.